చాయ్ మనం ఇరానీ చాయ్ చూసాం, దమ్ చాయ్ చూసాం, మిరియాల చాయ్ చూసాం, లాస్ట్కి అల్లం చాయ్ కూడా చూసాం. కానీ మన మానుకోటలో మాత్రం స్పెషల్గా బెల్లం అంటే తాటి బెల్లం చేసినటువంటి టీ మీరు ఎప్పుడు చూసారా? చలో పదండి, మీకు ఆ చాయ్ టేస్ట్ ఏంటి, ఆ చాయ్ మహిమ ఏంటి అనేది మీకు రుచి చూపిస్తాను. ప్రస్తుతం మన మాటకున్నటువంటి ఈ బెల్లం అంటే సంబంధించినటువంటి తాటి బెల్లంతో చేసినటువంటి టీ చేసినటువంటి టీ స్టాల్ మొత్తం నూతనంగా ఏర్పాటు చేశారు. అంటే ఇది మన మన ప్రాచీన సాంప్రదాయాల తగ్గట్టు అంటే ఇది తాటి బెల్లం ఎంత మేలు చేస్తుంది మనుషులకి, సాధారణ మనుషులకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం అంటే సంబంధించినటువంటి ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ తాటి బెల్లాన్ని కొత్తగా ఇక్కడ ఫ్రాంచైజీ ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికైతే అంటే సంబంధించినటువంటి ఒక యువకుడు అంటే తమిళనాడు వెళ్ళి అక్కడ బతుకుతెరి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు అక్కడ రాష్ట్రం చెందినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ తాటి బెల్లం సంబంధించినటువంటి ఛాయ్ని అక్కడ వాళ్ళు అంత ఆప్యాయంగా సేవిస్తుండడంతో అరే ఈ ఛాయ్ మన దగ్గర ఎందుకు పెట్టకూడదు, మన దగ్గర పెడితే బాగుంటుంది కదా, మన 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 ప్రజలకి మన జనానికి మానుకోట ప్రజలకి రుచి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అంశంతో మాత్రం ఇక్కడ ఒక కేసంద్ర మండలం చెందిన ఒక అబ్బాయి మాత్రం మైబాలో ఒక ఛాయ్ అని తాటి బెల్లం చేసిన ఛాయ్ మాత్రం రుచి చూపిస్తున్నాడు. అసలు ఏంటి తాటి బెల్లం వచ్చే ఛాయ్ ఏంటి, కాఫీ ఏంటి అని ఒకసారి అతని మాటలో మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చిన్న మీరు చెప్పండి అసలు ఏంటి పేరు, ఏం పేరు? నా పేరు వచ్చేసి దిలీప్. నేను యాక్చువల్గా తమిళనాడు కేరళ మన ఆంధ్రాలో జాబ్ చేశాను. యాక్చువల్గా మార్కెటింగ్లో జాబ్ చేస్తూ అక్కడ ఈ ఛాయ్ని బాగా ఇంట్రెస్ట్గా తాగడానికి నేను గమనించాను. అక్కడ మన దాదాపుగా మన ఇరానీ ఛాయ్ అయినా కానీ నార్మల్ అల్లం ఛాయ్ ఇట్లా అక్కడ ఏం తీసుకోరు, ఓన్లీ అల్లం ఛాయ్, ఓన్లీ మన తాటి బెల్లం ఛాయ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు రష్ ఉంటుంది, ఎందుకు ఈ ఛాయ్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంటుందని నేను ట్రై చేశాను. అసలు యాక్చువల్గా ఎట్లుంటుందని ట్రై చేశాను. చాలా బాగుంది. దాని ఉపయోగాలు కూడా తెలుసుకున్నాను. దాని షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడు, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడు, షుగర్ లేని వాళ్ళకి షుగర్ అసలు రాకుండా ఉండడం. ఇప్పుడు ప్రతి దాంట్లో షుగర్ అయింది, థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ప్రతి దాంట్లో షుగర్స్ లెవెల్స్ బాగున్నాయి. కూల్ డ్రింక్స్ బాగా తాగి ప్రతి చిన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. కాబట్టి ఈ షుగర్ని కంట్రోల్ చేయడం కోసం మన దగ్గర కూడా ఏదైనా ఉండాలి అనే ఒక కొత్త ఉద్దేశంతో మన దగ్గర కూడా ఎందుకు పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మన ఇప్పుడున్న ఈ రోజుల్లో కూడా బెల్లం ఛాయ్కి అంత సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా జనాల నుంచి. కరోనా తర్వాతకి మనం గమనించాం ప్రతిదీ హైజీనిక్గా ఉండాలి అనేది. ఎంత క్వాంటిటీ ఇస్తానం అనేది మ్యాటర్ కాదు, ఎంత క్వాలిటీ ఇస్తానం, ఎంత నీట్గా ఉంచుకుంటానం అనేది మ్యాటర్. మనది జనాలు కూడా రోడ్ల మీద టిఫిన్స్ అయినా కానీ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కరోనా తర్వాతకి చాలా హైజీనిక్ ఉంటారు. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళ కాంచి రిచ్ పీపుల్స్ వరకు ఒక హైజీనిక్ ఉండడం అలవాటు చేసుకుంటారు. మాస్క్ లేని బయటికి పోవడం కానీ ఏదైనా జరిగిన తర్వాత చేయి కడుక్కోవడమైనా ప్రతిదీ ఇట్లా హైజీనిక్ ఉంటారు. ఇంత హైజీనిక్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సంబంధించిన క్లాసిక్గా అది ఇరానీ ఛాయ్ కానీ దమ్ ఛాయ్ కానీ అలవాటు పడే నేపథ్యంలో ఈ తాటి బెల్లం ఛాయ్కి రుచి మరుగుతా అనే ఆలోచన ఉందండి? తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకు ఉంటుంది అని అంటే దీని ఉపయోగాలు వాళ్ళకి తెలిసినట్టయితే ఖచ్చితంగా దీని గురించి వస్తారు. ఆల్రెడీ వస్తుర్రు, జరుగుతుంది. మంచిగా పెట్టారు మీరు అని చెప్పేసి టిఫిన్స్ పెట్టండి, ఇంకా టీ కాఫీ కాకుండా ఇంకా స్వీట్స్ పెట్టండి, మాకు ఇంకా కావాలి అని చెప్పేసి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బెల్లం తాటి బెల్లంతో కాకుండా ఇంకా తాటి బెల్లంతో స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ హల్వా కానీ చేస్తున్నారు, వాటి మీద రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ స్వీట్స్ తినలేరు. స్వీట్స్ తినగలిగే ఏంటిదంటే మన తాటి బెల్లం తినొచ్చు, కంప్లీట్గా తినొచ్చు, ఎంత కావాలంటే ఎంత మోతాదులైనా తినొచ్చు. పక్కన డాక్టర్ని పెట్టుకొని కూడా మనం స్వీట్ తినొచ్చు. చెక్ చేసుకున్నా కూడా 1% కూడా షుగర్ లెవెల్స్ పెరగవని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మొత్తానికైతే తాటి బెల్లం చెప్పినటువంటి ఇక్కడ కేఫ్ ఓపెన్ చేసిన కానీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. మన విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా అంటే తాటి బెల్లం సంబంధించినటువంటి ప్రాచీన సాంప్రదాయం రుచులు దానికి వివరిస్తూ కూడా చక్కటి అక్కడ ఫ్లెక్సిబుల్గా కట్టి మొత్తం జనానికి అంటే అర్థమయ్యే రీతిలో కూడా అంటే బెల్లం తింటే ఏమవుతుంది, ఐరన్ వస్తుంది, ఎముకలకి బలం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, తాటి బెల్లం ద్వారా జీర్ణం అవుతుంది, అంటే హానికర టాక్సిన్స్ బయటకు వస్తాయి, మలబద్ధక సమస్య పోతుంది, అందుకే బరువు, మైగ్రేన్ అన్నిటి కూడా అంటే ప్రతి ఒక్కటి మానవుడు కూడా అంటే దైనందిన జీవితంలో మానవుడు మొత్తం సంబంధించినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో పడుతున్నటువంటి ఈ రోగాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రూపమాపం ఎందుకు మనం తాటి బెల్లం అనేది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి అదొక అంశంతో పెట్టారు. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి తాటి బెల్లాన్ని ఆస్వాదిస్తూ కూడా ఒక ఛాయ్ తాగుతున్నారు. అడిగి తెలుస్తుంది భయ, మీరు చెప్పండి ఎలా ఉంది భయ్యా?
తాటి బెల్లం అయితే చాలా బాగుంది. వాస్తవానికి ఏంటంటే ఇది ఆధునిక సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుకుల జీవితంలో చాలామంది కూడా చిన్న వయసులోనే షుగర్ పేషెంట్లు చాలామంది అవుతున్నారు. సో చక్కెర లెవెల్ని పెరిగేయకుండా చక్కెర లెవెల్ ఒక క్రమంగా పెట్టడానికైతే తాటి బెల్లం అన్నది చాలా ఉపయోగపడుతుంది. మరి మైబాలో పెట్టినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద పెద్ద పట్టణాల్లో తమిళనాడులో ఈ తాటి బెల్లాన్ని బాగా విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మైబాద్ పట్టణంలో వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రాచీన కాలంలో చూసినట్టయితే మనం చక్కెర అంటే చక్కెర తక్కువగా ఉపయోగించుకుంటూ తాటి బెల్లంతోనే చాలా వరకు స్వీట్స్ కానీ అదేవిధంగా ఛాయ్ కానీ ఇతర వాటిని ఉపయోగించుకొని ముందుకు మరి సమాజం నడిచేది. కాబట్టి ఈ తాటి బెల్లం తాగి ఇప్పుడు ఆధునిక సమాజంలో చాలామంది కూడా మరి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పండి, అంటే మొబైల్ అంటే ఈ రోజు రోజుకి అంటే ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ సంబంధించిన ఛాయలు రకరకాల రుచులతో కూడా ఛాయలు వస్తున్నాయి. దీన్ని కాదని చెప్పేసి కూడా తాటి బెల్లం అనేది ఒక రుచి చూపించడానికి మన మొబైల్కి వచ్చింది. ఇప్పుడు మీరు తాగారు ఏ విధంగా ఉందండి అసలు? ఇవాళ మహబూబాద్ పట్టణంలో తాటి బెల్లం ద్వారా ఈ టీ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది మహబూబాద్ ప్రాంత ప్రజలందరికీ శుభ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనం అనేకమైనటువంటి వెల్కమ్ టీలు, టీ పాయింట్లు, టీ కాఫీలు, ఇరానీ ఛాయలు రకరకాలుగా వస్తున్నటువంటి వేగవంతమైనటువంటి కంప్యూటర్ యుగం టైపు వచ్చినటువంటి టీల కంటే మనం మనుగడ కోసం ప్రాచీనంలా మనం ఏదైతే బెల్లం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మళ్ళీ పురాతనమైనటువంటి వైభవాన్ని తీసుకొచ్చి ఈ కంప్యూటర్ యుగం లోపల ఈ అన్ని రకాల మందులతోటి కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటానో, రకరకాల రోగాలను రకరకాల వ్యాధులతోటి పురుషులు, మహిళలు, యువకులుగా కూడా బారిన పడేటువంటి పరిస్థితి. ఇవాళ అధిక కొలెస్ట్రాల్ 18-16 సంవత్సరాల పిల్లలే యువకులు కూడా గుండెపోట్లతోటి, మహిళలకు సంబంధించిన వాళ్ళు రొమ్ము క్యాన్సర్స్ తోటి ఇంకా అనేకమైనటువంటి మరి జీర్ణశక్తి వ్యాధులతోటి రకరకాల కొత్త వ్యాధులతోటి సమాజం మరి ఖరాబ్ అవుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఇట్లాంటిది ఇంకా మహబూబాద్ పట్టణం లోపల ఇంకా వీటిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలందరిగా కూడా దీన్ని అర్థం చేసుకొని బెల్లం ద్వారా ఉండబడినటువంటి లాభాలను తీసుకోవడం ద్వారా 4 రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది భావిస్తూ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు యాజమాన్యానికి ధన్యవాదాలు. మొత్తానికైతే రోజు రోజుకి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ఈ టీ ఫ్రాంచైజీలు అవుతున్నాయో సంబంధించినటువంటి రుచుల కోసం పోతున్న తప్పి ఆరోగ్యం మనం పట్టించుకునే పోకడాలని చెప్తున్నారు. అందరి ఆరోగ్యం రీత్యా కూడా సంబంధించినటువంటి ఈ తాటి బెల్లం చేయి అందరికీ అందుబాటులో ఉంది. దీన్ని తాగితే మాత్రం ఆరోగ్యకరంగా ఉండని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి టీ ప్రియులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.